వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై. ఈ చేప ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకున్నారండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 స్పూను కారం వేస్తానండి. ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలా. ఇప్పుడు దీన్ని మొత్తం కొంచెం దాంతోకి గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ అట్ట దీన్ని మొత్తం మనం కొంచెం నీళ్ళు వేసుకుంటా మొత్తం. ఇప్పుడు ఈ మసాలా ముద్దను కలిపేసానండి. దీంతో కొంచెం నిమ్మరసం దానికి సరిపడేటట్టు కొంచెం కలుపుకొని ఈ చేపకి ఘాట్లు పెట్టానండి. ఇలా ఘాట్లు పెడితే మసాలా బాగా ఎక్కేదానికి బాగుంటుంది. అలా మొత్తం మసాలా 2 వైపులా రుద్దేస్తానండి. ఏం లేదండి, ఈ చేప వచ్చి దీన్ని మొయ్యి చేప అంటారు. దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి తినడానికి చాలా సులువుగా ఉంటుంది. 2 పక్కల బాగా శుభ్రంగా ఈ మసాలాని బాగా పట్టించేయాలండి. ఇలా చేప మొత్తానికి మసాలా రుద్దేశానండి. దీన్ని ఒక 20 నిమిషాల సేపు పక్కన పెట్టి నానబెట్టి పెడదాం. ఇలా నానడం అంటే మ్యారినేట్ అవ్వద్ది, కొంచెం పక్కన పెట్టి పెడతాను ఒక 20 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టానండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ 4 వైపులా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ అయింది కదండి ఈ చేప, ఒక 20 నిమిషాల సేపు నానింది కదా, దాన్ని స్టవ్ పైన పెట్టాను. అలా సిమ్లోనే వేగనిద్దాము. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ అండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది, ఉడకాలి కాబట్టి. లోపల ఫిష్ కూడా లోపలంతా బాగా ఉడకాలి కాబట్టి మనం ఎక్కువ సిమ్లోనే ప్రిఫర్ చేయాలి. కొంచెం మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలా. అప్పుడే చూడండి, ఇలా ఇందాక పెట్టాం కదా మనం పాన్లో చేపని, దాన్ని ఒకవైపు బాగా కాలిందాక ఉంచుకోవాలండి. ఊరికే తిప్పకూడదు, కాలాలంటే బాగా వేగాలంటే. ఇప్పుడు దీన్ని 2వ వైపుగా టర్న్ చేస్తాను. చేపని టర్న్ చేశానండి, ఒకవైపుకి తిప్పాను. 2వ వైపు కూడా బాగా కాలాలి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అండి. ఈ ఆయిల్ ఒకేసారి పోయకుండా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఫిష్ పైన ఇప్పుడు మళ్ళీ పోసాను. చూడండి, ఇలా సిమ్లోనే మనం ఈ చేప ఫ్రైని బాగా వేయించుకోవాలండి. ఇంకొంచెం సేపు వేగనిద్దాము. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కలర్గా ఎంత బాగా వచ్చిందో, మంచి వాసన వస్తుంది. మనం ఇప్పుడు కొత్తిమీర చల్లేసాను, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేప ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.